వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వైసీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు బనాయించి శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం. డిజిటల్ బుక్ ద్వారా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన వారు నమోదు చేసిన వారి పేర్లు నమోదు చేయాలని వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. లీగల్ గా మేము అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాము. అధికారులు నమ్మట్లేదు కాబట్టి మాకుండే ఏకైక ఆయుధం లీగల్ గా అన్ని రకాల మేము సపోర్ట్ ఇస్తున్నాం. మా కార్యకర్తలకు అన్ని రకాల ఆదుకుంటాం లీగల్ గా. మీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చేస్తామని ముందుగానే చెప్తానండి. కక్ష సాధింపులు కాదు, ప్రతీకారం. కక్ష సాధింపు మేము చేయదలుచుకోలేదు. అట్లా అనుకుంటే ఇక్కడ మొత్తం పడగొట్టేసినాం, మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా నాకు చాలా ఉన్నాయి. ఇది చేయాల్సి తప్పుడు కేసులు మేము పెట్టలేదు ఇంతవరకు. 5 ఏళ్ళు ఎక్కడే తప్పుడు కేసులు పెట్టాలా? ఏ ఒక్కరి మీదైనా కక్ష సాధింపు చేసాము. మరి ఇప్పుడు ఎన్ని కేసులు పెడతారు? రోజు చూస్తాను. ఎవరైతే ఈరోజు ఇప్పుడు శ్రీకాంతే ఉన్నాడు, ఈరోజు 4 బెయిల్ బయటపడ్డాడు. అతనికి జరిగిన అవమానానికి, అతనికి చేసినటువంటి శిక్షకు అతను మళ్ళా రేపు సాటిస్ఫై కావాలంటే అతనికి ఎవరైతే ద్రోహం చేసినారో అటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే అతను కూడా తృప్తి పడతారు. అది చేసి తీరుతామని చెప్పి చెప్తారు.